హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరీ ఇంపార్టెంట్ వీడియో. నేను మీకు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాను ఏంటంటే మనం ఏడిఎస్ అనే దానికి ఒక సపరేట్గా ఒక ప్రెసిడెంట్ గారిని పెట్టి ఏడిఎస్ అనేది వెనక పక్క నుంచి ఒక సోషల్ సర్వీస్ చేసేటువంటి ఒక వ్యవస్థగా, ఒక సోషల్ యూనిట్గా, ఒక సామాజిక ఎన్జిఓగా మాత్రమే ఏడిఎస్ ఉంటుంది. మేము పొలిటికల్ ప్లాట్ఫామ్ తీసుకొని వేరే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటామని నేను మీకు చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను ఆ రెండు చెప్పబోతున్నాను. మా పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. మీరు ఈ వీడియో అయిపోయేంత వరకు చూడండి. ఈ ఆనరబుల్ ప్రెసిడెంట్ మన ఏడిఎస్కి సంబంధించి ఒక అధ్యక్షుడిని, ఒక గౌరవ అధ్యక్షుడిని, ఆనరబుల్ ప్రెసిడెంట్ని మేము ఒకరిని అనుకున్నాము. ఆ సారు ఇట్లాంటి పెద్దవాళ్ళని కన్విన్స్ చేయడం మేము చాలా కష్టపడాలి. సో మేము కష్టపడి ఒప్పించాము. అట్లాంటి ప్రెసిడెంట్లు మనకు దొరకటం, ఎందుకంటే వాళ్ళు హై ప్రొఫైల్డ్ బిజీగా ఉండేటువంటి పీపుల్ మనకి సేవా కార్యక్రమాలు చేయడానికి దళిత కమ్యూనిటీకి, మైనారిటీస్కి, క్రిస్టియన్స్కి ఉపయోగపడే విధంగా వెనక ఒక అధ్యక్షత తీసుకొని ఒక టీంని నడపడానికి, వాళ్ళు ముందుకు రావటానికి, వాళ్ళ సమయం ఇవ్వటానికి చాలా ఇంపార్టెంట్. ఆ సమయం ఇవ్వటానికి సిద్ధపడి, ఎందుకంటే వాళ్ళకు కూడా విజన్ ఉంటుంది, వాళ్ళకు కూడా సమాజం మీద ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది, దయ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సో మన ఏడిఎస్ని లీడ్ చేయడానికి ఒక గౌరవ అధ్యక్షుడిని నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు చెప్పబోతున్నాను మనకి అధ్యక్షుడు ఎవరు అనేది. ఈ ఏడిఎస్కి నేను మెంబర్గా మాత్రమే ఉంటాను. పొలిటికల్ ప్లాట్ఫామ్లో నేను ఉంటాను. ఓకే, వీళ్ళు ఏడిఎస్ని వెనక వాళ్ళు రన్ చేసుకుంటారు. ఏడిఎస్కి సంబంధించిన గౌరవ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎవరంటే, ఇప్పుడు నేను మీకు ప్రెసిడెంట్ గారిని చూపిస్తాను. ఇది మీకు ఇక్కడ చూడొచ్చు. రాము నాగబతిని and a Gaurava president, honorable president, is the first president of our ADS. ఈ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వేర్ పెట్టింది మనం ఇప్పుడు మొన్న పెట్టాం కాబట్టి, అండ్ మేబీ ఇఫ్ దిస్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్ అండ్ రాము నాగబతిని విల్ బి ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిఎస్ ఇన్ ద హిస్టరీ. ఈ మన యొక్క ఏడిఎస్ రికార్డులోకి ద ఫస్ట్ ప్రెసిడెంట్గా హీ విల్ రిమైన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏడిఎస్. ఓకే, ఎందుకు మనం ఆనరబుల్ ప్రెసిడెంట్గా, ఫస్ట్ ప్రెసిడెంట్గా రాము గారిని మనం ఎంచుకున్నాము? చాలా హై ప్రొఫైల్డ్ వ్యక్తి, నేషనల్ వ్యాప్తంగా తను ఫేమస్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, అతని ప్రొఫైల్ మొత్తం చెప్తాను. మన యొక్క ప్రెసిడెంట్ ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. మన ప్రెసిడెంట్ ప్రొఫైల్ తెలుసుకోకుండా నాయకత్వం మీద నడవలేము మనం. సో కాబట్టి మీకు మన యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క ప్రొఫైల్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరు రాము నాగబతిని గారు, ఎందుకు ఆయన మన ప్రెసిడెంట్గా పెట్టామని మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫైల్ ఇదంతా కూడా ప్రొఫెషనల్ ప్రొఫైలు. దీనికంటే ప్రైమరీ ఏంటంటే కమ్యూనిటీ మీద ప్రేమ ఉండాలి, కమ్యూనిటీ మీద విజన్ ఉండాలి. ఆ విజన్ ఉన్న వ్యక్తి సో మనకి కనెక్ట్ అయ్యాడు కాబట్టి మన ఏడిఎస్కి, మన యొక్క భావజాలానికి, మనం ఏం చేద్దాం అనుకునే దానికి, ఆయనకున్న విజన్కి, ఆయనకున్న భావజాలానికి, ఆయన యొక్క విజన్కి మనకి మ్యాచ్ అయింది కాబట్టి సో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ద ప్రెసిడెంట్ లైక్ రాము నాగబతిని గారు. ఒక్కసారి చూడండి, రాము నాగబతిని గారు చేసినటువంటి ప్రొఫెషనల్ వర్క్ చూపిస్తున్నాను, మీరు సర్ప్రైజ్ అవుతారు. చాలా హై ప్రొఫైల్డ్ ఆర్కిటెక్ట్. మీకు ఒక వీడియో చూపిస్తున్నాను, వినండి ఇప్పుడు. మీకు ఇప్పుడు డౌట్ వచ్చి ఉండేది, ఇదేంటి యాదగిరిగుట్ట టెంపుల్ చూపించాడు, వెనక పక్కన ఆర్కాప్ అని ఉంది, కంపెనీ వచ్చిందని మీకు అనుమానం రావచ్చు. ఈ యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర కరెక్ట్ మీరు చూసింది, తెలంగాణ వాళ్ళు గుర్తుపడతారు. అది యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర కాటేజెస్ చూపించా ఇప్పుడు మీకు. ఎందుకు ఆ కాటేజెస్ చూపించానంటే,
ఇప్పుడు చూపించిన వీడియో మొత్తంలో ఉన్న ఆ కాటేజెస్ని డిజైన్ చేసింది మన రాము గారు. యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ అక్కడ కాటేజెస్ కట్టింది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు యాదగిరిగుట్ట దగ్గర ఒక కాటేజెస్ నిర్మించారు తెలంగాణ వాళ్ళకి, కేసీఆర్ గవర్నమెంట్లో. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఆర్కాప్ అనేటువంటి ఒక కంపెనీకి వాళ్ళు కాంట్రాక్ట్ బిడ్డింగ్ వెళ్ళిందనమాట. ఈ ఆర్కాప్ కంపెనీ అనేది ఏంటంటే ఆర్కిటెక్చర్ కంపెనీ. ఈ ఆర్కాప్ అనేటువంటి ఆర్కిటెక్చర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్ రాము గారు. సో ఇప్పుడు ఆ రాము గారు మన ఏడిఎస్కి ప్రెసిడెంట్గా ఉండబోతున్నారు. సహోదరుడు మన దళిత సహోదరుడే, విజయవాడలో పుట్టి కష్టపడి చదువుకొని బాంబేలో ఉన్నటువంటి ఆర్కాప్ అనే కంపెనీలో ఒక సీనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు అక్కడ బాంబేలో. ఇప్పుడు బాంబేలో ఉంటాను మన ప్రెసిడెంట్ గారు బాంబేలో, ఎందుకంటే ఈయన నేషనల్ ప్రెసిడెంట్. ఇప్పుడు మేము చెప్పేది నేషనల్ ప్రెసిడెంట్ గురించి చెప్తున్నాను. వీళ్ళు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మన ఏడిఎస్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ టీం. నేను ఇప్పుడు మీకు ఈ రాము గారు నేషనల్ ప్రెసిడెంట్, ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ టీం ఫామ్ చేసుకుంటాడు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రెసిడెంట్ని పెడతారు. ఆ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్లో టీంని ఫామ్ చేసుకుంటారు. అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రెసిడెంట్ పెడతారు వీళ్ళు. ఆ ప్రెసిడెంట్ వాళ్ళ టీంని బిల్డ్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తున్న రాము గారు ఎవరంటే ఆయన మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కాదు, నేషనల్ మొత్తానికి ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ రాము గారు. ఓకే, ఈ ఆర్కాప్ అనేటువంటి కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు నేను చూపించిన యాదగిరిగుట్టకి సంబంధించిన డిజైన్ చేసింది రాము గారు, అంత హై ప్రొఫైల్డ్ ఆర్కిటెక్ట్. ఇంకొకటి మీకు చూపిస్తున్నాను, ఇది మీకు న్యూస్ పేపర్ క్లిప్ చూపిస్తున్నా. ఈ న్యూస్ పేపర్లో ఏమని ఉంది, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినవి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారని మార్చిలో వచ్చినటువంటి ఒక న్యూస్ పేపర్ చూపిస్తున్నా. ఇప్పుడు దీనికి రాము గారికి ఏంటి సంబంధం అనేది చూపిస్తున్నా. ఇది అమరావతిలో జడ్జిల యొక్క క్వార్టర్లు కడుతున్నారు. హైకోర్టు కట్టారు, అమరావతిలో జడ్జిలు క్వార్టర్ కట్టారు, జ్యుడిషియల్ అకాడమీ ఒకటి కట్టారు. దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఏపీసీఆర్డీఏకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ నడిచింది అక్కడ. ఈ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టుకి సంబంధించి ఈ జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే అమరావతిలో కడుతున్నారో దాన్ని ఆర్కాప్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బిడ్డింగ్ వెళ్ళింది. ఈ ఆర్కాప్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్గా రాము పనిచేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు అతని దగ్గరికే పోయింది, రాము దగ్గరికే పోయింది. అంటే ఇప్పుడు మన అమరావతిలో కడుతున్నటువంటి ఈ జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించిన హైకోర్టు, కోర్టు యొక్క జడ్జిల యొక్క కాటేజెస్ ఇవన్నీ కూడా డిజైన్ చేసింది రాము గారు. యాక్చువల్గా వీళ్ళు ఢిల్లీకి ఇచ్చారు, ఆర్కాప్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీకి ఇచ్చారు మన అమరావతి ఈ జ్యుడిషియల్ సంబంధించి. వీళ్ళందరూ ఒకటే కంపెనీ కాబట్టి వీళ్ళు బెంగళూరు వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు. బెంగళూరులో హెడ్గా ఉన్నటువంటి మన రాము నాగపత్ని గారు ఆ ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ అకాడమీ డిజైన్ చేశారు. ఓకే, సో అది అంత ఫేమస్ ఆర్కిటెక్ట్ అనమాట. ఇది ఆర్కాప్ లెడ్ కన్సార్టియం ఎమర్జెన్సీస్ బెస్ట్ బిడర్ టు డిజైన్ న్యూ ఇజే యుగీన్ భారత్ మ్యూజియం. ఇది ఢిల్లీలో ఉండిద్ది. ఇది ఐకానిక్ నార్త్ అండ్ సౌత్ బ్లాక్లో ఉండిద్ది. ఇది నేషనల్ క్యాపిటల్లో రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండిద్ది అనమాట. ఇది దాన్ని డిజైన్ చేసిన వాళ్ళల్లో వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ రాము గారు. ఓకే, ఇంకొక న్యూస్ పేపర్ క్లిప్ ఇదేంటిదంటే ఇది టైమ్స్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశారు. ఫౌండేషన్ ఫర్ జ్యుడిషియల్ ఎకానమీ టు బి లేడ్ అండ్ మార్చ్ 1 అమరావతి అని ఉంది. దీంట్లో కూడా ఈ కంపెనీ పేరు ఉండేది ఏంటిది. సో దీనిలో కూడా ఇక్కడ ఒక లైన్ చదువుతున్నాను. ది జడ్జెస్ గెస్ట్ హౌస్ క్లబ్ ఈజ్ ప్లాన్ ఓవర్ 6,000 square yards with administrative approval of 69 crore. The facility designed by Arcop Associates Private Limited, New Delhi will have a built-up area of 50,000 square feet. అంటే మన అమరావతిలో జడ్జిలకు సంబంధించిన గెస్ట్ హౌస్ క్లబ్లు ఢిల్లీకి సంబంధించిన ఆర్కాప్ వాళ్ళకి ఇస్తే అది బెంగళూరులో ఉన్నటువంటి మన రాము గారి ద్వారా డిజైన్ చేయించారు అనేది నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎంత ఫేమస్ ఆర్కిటెక్ట్ మన ఏడిఎస్కి ప్రెసిడెంట్గా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిఎస్ ఉండబోతున్నాడు అని మీకు ఇద్దరితో చెప్తున్నాను. ఓకే,
ఇప్పుడు ఇది ఇమేజ్ టవర్ మీకు వెనక కనిపిస్తుంది. ఇదేంటంటే ఇమేజ్ టవర్ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో, హైదరాబాద్లో నాలెడ్జ్ సిటీ అని ఒకటి ఉంది, దాంట్లో ఇమేజ్ టవర్ అని ఒకటి ఉండేది. ఆ ఇమేజ్ టవర్ని డిజైన్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ కూడా మన రాము గారు. అంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఒకరే చేయరు. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులని ఇద్దరు ముగ్గురు సీనియర్ మోస్ట్ ఆర్కిటెక్ట్స్ 4-5 కలిసి డిజైన్ చేస్తారు. వాటిలో సీనియర్ టీమ్ లీడర్గా మన రాము గారు. కొన్ని ప్రాజెక్టులకు ఆయన టీమ్ లీడర్ ఉంటారు, కొన్ని ప్రాజెక్టులకు వేరే వాళ్ళు ఉంటారు. బట్ ఈ యొక్క ఇమేజ్ టవర్ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ సెంటర్కి డిజైన్ చేసినటువంటి ఆర్కిటెక్ట్ రాము గారు. ఓకే, ఆఫీసెస్ అని ఒకటి ఉంది. ఈ జేపీ గ్రూప్ కార్పొరేట్ ఆఫీస్ అంటే మీకు తెలుసు, మీకు జేపీ గ్రూప్ అనేది అతిపెద్ద కంపెనీ. అది ఆ అతిపెద్ద కంపెనీ నోయిడాలో వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ కట్టుకున్నారు. 1000 కోట్లు పెట్టి కార్పొరేట్ ఆఫీస్ కట్టారు. అంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ని డిజైన్ చేసిన వాళ్ళలో రాము గారు ఉన్నారు. అంటే ఇప్పుడు మన నోయిడా మీరు ఢిల్లీ వెళ్తే జేపీ గ్రూప్ అని ఒకటి ఉండేది కార్పొరేట్ ఆఫీస్. దాంట్లో ఇక్కడ చూడండి, ఒక 4 పేర్లు ఉన్నాయి. 4లో రాము గారి పేరు ఉంది. ఇక్కడ చదువుతున్నాను మీరు. సంజయ్ సింగ్, జి సంగిలియాను, రాము నాగబత్తిని, అభిషేక్ జైన్, ఒక 4 డిజైన్ చేశారు దాన్ని. వాళ్ళలో మన రాము నాగబత్తిని ఉన్నాడు. ఓకే, సో అంత హై ప్రొఫైల్డ్ ఆర్కిటెక్ట్ మన ఏడిఎస్ని లీడ్ చేయబోతున్నారు ప్రెసిడెంట్గా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిఎస్గా లీడ్ చేయబోతున్నారు. మనకి మనం అదృష్టంగా భావించాలని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది చూడండి, జేపీ గ్రూప్ బిల్డింగ్ అనమాట. ఇది డిజైన్ చేసింది రాము గారు అనమాట. రాము గారికి కొన్ని అవార్డులు వచ్చినాయి. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక 6-7 అవార్డులు ఉన్నాయండి. 6-7 అవార్డులో 2 అవార్డ్స్ రాము గారికి వచ్చాయి. కెనడియన్ ఆర్కిటెక్ట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్కిటెక్చర్. జేపీ కార్పొరేషన్ ఆఫీస్ ఏదైతే ఉంది, ఇప్పుడు మీకు చూపించాను, జేపీ కార్పొరేషన్ ఆఫీస్ని డిజైన్ చేసినందుకు అతను కెనడియన్ ఆర్కిటెక్ట్ అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, గోల్డెన్ బ్రిక్ అవార్డ్స్ 2016 ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ అవార్డ్స్లో గోల్డెన్ బ్రిక్ అవార్డు వచ్చింది. దీనికి డిజైన్ చేసినందుకు. సో రెండు ఒక ఇంటర్నేషనల్ అవార్డు, ఒక నేషనల్ అవార్డు వచ్చింది రాము గారికి. ఇది చూడండి, ఇక్కడ డిఎల్ఎఫ్ న్యూ టౌన్ బేగూర్ బెంగళూరు, అది డిజైన్ చేసింది కూడా రాము గారే. సో ఇది జేపీ కార్పొరేట్ ఆఫీస్ నోయిడా. ఇది మీకు ఆల్రెడీ చూపించాను మీకు. అది ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏఎంఎస్ న్యూఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏఎంఎస్ ఉంది. ఏఎంస్ బిల్డింగ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా వెనక. ఈ బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్ డిజైన్ చేసింది రాము గారు. సో అంత ఫేమస్ ఆర్కిటెక్ట్ ఈజ్ గోయింగ్ టు లీడ్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఏడిఎస్, యాజ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ కోర్స్. మన ఆంధ్రప్రదేశ్కి మనం వేరే ప్రెసిడెంట్ ఎత్తుకోవాలి. అన్ని రాష్ట్రాలకి ఈయన ప్రెసిడెంట్గా, నేషనల్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తాడు. ఓకే, ఐకాన్ థానిసెంట్రా బెంగళూరు, ఇది కూడా డిజైన్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్స్ ఈజ్ రాము గారు. సో ఇట్లా ఇది ఆయన చేసినటువంటి మేజర్ అచీవ్మెంట్స్. ఒకసారి ఆయన ప్రొఫైల్, మన రెజ్యూమే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఆ రాము గారి యొక్క రెజ్యూమే చూస్తే దాంట్లో టాప్ అచీవ్మెంట్స్ అని ఒక కాలం చూపిస్తున్నాను. రాము గారు చేసిన టాప్ అచీవ్మెంట్స్ కాలం చూపిస్తున్నాను. చూడండి, ఐజీపీసీ గోల్డ్ రేటింగ్ బిల్డింగ్ ది ఐకాన్ ప్రాజెక్ట్ అవార్డు వచ్చింది. కెనడియన్ గవర్నర్ జనరల్ గోల్డ్ మెడల్ ఇన్ ఎక్సలెన్స్ కేటగిరీ ఫర్ జేపీ కార్పొరేషన్ ఆఫీస్ బిల్డింగ్. ఇండియన్ హై కమిషనర్ ఎంబసీ అబూజా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అవార్డ్స్ ప్రాజెక్ట్ సిఎండిఏ నేవీ ఆఫీసర్స్ అండ్ ఇస్రో ప్రాజెక్ట్స్. ఎస్సీ ఏషియా విన్నర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ హ్యూమన్ కంఫర్ట్స్. ఎలిగెంట్ టెక్నాలజీస్ మనేసర్. ఏషియా పసిఫిక్ ప్రాపర్టీ అవార్డ్ 5th రేటింగ్ ఆఫీస్ స్పేసెస్ జేపీ కార్పొరేషన్ ఆఫీస్. మెంబర్ కోర్ డిజైన్ టీమ్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి ఆంధ్రప్రదేశ్. డిజైన్ అండ్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎల్టీఎంజీ హాస్పిటల్ 3000 ఎస్ సియోన్ ముంబై. అండ్ తెలంగాణ యాదగిరిగుట్ట కాటేజెస్ డిజైనర్. సో ఇది ఆయన చేసినటువంటి ఒక అతిపెద్ద ప్రాజెక్టులు. ఇక చిన్న ప్రాజెక్టులు చాలా చేశాడు. చిన్న ప్రాజెక్టులు అయితే కొన్ని 100లో చేసి ఉంటాడు. చిన్న ప్రాజెక్టులు. మేజర్ ప్రాజెక్టులు రాము గారు డిజైన్ చేసినటువంటివి. ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అనమాట. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి రాము నాగబత్తిని అని కొడితే అతను దొరికిపోతాడు. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి రాము నాగబత్తిని అని బ్రౌజ్ చేస్తే మీకు అతని ప్రొఫైల్ దొరికింది. ఇప్పుడు మీకు ఈ లింక్డ్ఇన్లో రాము నాగబత్తిని ఇతను చేసినటువంటి ఒక పోస్ట్ మీకు మీ దృష్టికి తీసుకొస్తుంది. ఏంటంటే ఈ పోస్టు
డైరెక్ట్గా వాళ్ళ కంపెనీకి థ్యాంక్స్ చెప్తూ రాశాడు. దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. దీంట్లో ఏంటంటే ఇతను బెంగళూరులో 7 years కష్టపడి పనిచేసి ఇతన్ని ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళి ముంబైలో ఓన్గా ఆఫీస్ పెట్టాడు వాళ్ళ కంపెనీ తరపున. అంటే ఒక సీనియర్ ఆర్కిటెక్టు ముంబైలో బ్రాంచ్ లేకపోతే ఇతను వెళ్ళి అక్కడ పైనీరింగ్ చేసి ముంబైలో బ్రాంచ్ ఓపెన్ చేసి అక్కడ ఒక బ్రాంచ్ని డెవలప్ చేశాడు అనమాట. అందుకని చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఈ యొక్క ఆర్కాప్ కంపెనీలో ఈ రాము నాగపత్ని గారికి. ఒక ఆఫీస్, ఒక ఎంప్లాయీ ఒక బ్రాంచ్నే క్రియేట్ చేయటం అంటే అది చాలా సక్సెస్. ప్రస్తుతానికి రాము గారు అమెరికాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నాడు. ఆయన కొంతకాలం పాటు అక్కడ యుఎస్లో ఉండి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, బెంగళూరు యుఎస్కి తిరుగుతూ ఉంటాడు. సో ఎక్కడున్నా సరే ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్ కాబట్టి అతను బాంబేలో ఎక్కువ ఉంటాడు, అప్పుడప్పుడు అమెరికా వెళ్తుంటాడు. సో అక్కడ ఫ్యామిలీ ఉంది కాబట్టి మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మన ఏడీఎస్ని తీసుకెళ్ళడానికి మన ఏడీఎస్ ఒక ప్రెసిడెంట్ని అయితే పెట్టాం మనం. ఈ ప్రెసిడెంట్ గారు ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ టీంని పెట్టుకుంటాడు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ పెట్టుకుంటాడు. అది పెట్టిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ టీం కూడా ఫామ్ చేస్తారు. అంతవరకు మీరు ఓపికతో ఉండండి. ఇది ఏడీఎస్కి సంబంధించి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకేనా ఏడీఎస్ని ఒక ఎన్జిఓ అన్నారు, ఏడీఎస్ అనేది ఎన్జిఓగా వెనక్కి వెళ్ళి పనిచేస్తుంది అన్నారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ పెట్టారు, వీళ్ళందరూ కూడా ఉద్యోగులు. వెనక్కి ఇప్పుడు చూపించింది రాము గారి ఎంప్లాయీ, ఆయన అక్కడ అమెరికాకి అటు తిరుగుతూ ఉంటాడు. మరి మీరు ఇక్కడ పొలిటికల్గా మాట్లాడుతున్నారు కదా, మరి మీ సంగతి ఏంటి అని మీకు అనుమానం వచ్చింది. అదే కదా మీ అనుమానం, నేనేం చేస్తున్నాను అనేది మీకు అనుమానం. ఈ ఏడీఎస్కి నాకు సంబంధం లేదు, వీళ్ళు కేవలం ఉద్యోగులు, పాస్టర్లు. చాలామంది పాస్టర్లు మేము పొలిటికల్గా మాట్లాడలేము, యేసుక్రీస్తు ఒప్పుకోడు, రాజకీయాల్లోకి వెళ్ళొద్దన్నాడు అని నమ్మే కొంతమంది పాస్టర్లు ఉంటారు. సరే వాళ్ళు నమ్మకపోయినా సరే వెనక భయపడుతూ మేము మాట్లాడలేము రాజకీయంగా, వెనక నుంచి చూస్తామనే పాస్టర్లు కొంతమంది ఉంటారు. ఇలా ప్రైవేటు ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ వెనక సేవా కార్యక్రమాలు చేసేటువంటి ఏడీఎస్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఈ ఏడీఎస్ ఏం చేసిద్దంటే, ఈ ఏడీఎస్ చేసేదంటే ఎడ్యుకేషను, హెల్త్ కేరు, డిజాస్టర్ రిలీఫ్, రూరల్ డెవలప్మెంట్, దళిత డెవలప్మెంటు, ట్రైబల్ వెల్ఫేరు, రిలీజియస్ న్యూట్రలిజము, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్, వీటన్నిటి మీద వాళ్ళు సేవ చేస్తారు. విధి విధానాలు అవన్నీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ని పెట్టాం కాబట్టి ప్రెసిడెంట్ చూసుకుంటాడు. అవన్నీ విధి విధానాలు ఏంటి, ఎజెండా ఏంటి, ఎలా తీసుకెళ్ళాలి, ఎలా వేయాలని వాళ్ళు జూమ్లో మాట్లాడుకొని ఆ ప్రెసిడెంట్ గారి యొక్క నాయకత్వం మీద వాళ్ళు వెళ్తారు వెనక పక్కన. మనం ఏం చేయాలి ఇప్పుడు, మీరు మరి రాజకీయంగా మాట్లాడుతున్నాం కదా, వీళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు, వీళ్ళు రాజకీయాల్లో స్టేట్మెంట్లు చేయరు, మనం చేసే రాజకీయాల స్టేట్మెంట్కి వీళ్ళకి సంబంధం లేదు. సో మరి మనకి ఏంటి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉండాలి కదా. ఎస్, పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాను. ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద రేపటి నుంచి మనం మాట్లాడబోతున్నాం. అదే అంబేద్కర్ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లాగా ఇదేంటన్నా మళ్ళీ కాపీ కొట్టాను అనవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనము కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని పాలసీల మీద మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కేవలం ముసలోళ్ళకి ఎంత స్కీమ్ ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలి, వీళ్ళు చూసుకునేది స్కీములు వేయటమే. ఇక్కడున్న ముఖ్యమంత్రులు వీళ్ళు చేసేది స్కీములు వేయటమే. మేజర్ దెబ్బ కొడుతుంది కేంద్రంలో. ఎక్కడ కేంద్రం దెబ్బ కొడుతుంది, అక్కడ స్కీములు మొత్తం మార్చేస్తున్నారు. రిజర్వేషన్స్ సంబంధించిన సిస్టమ్ కానీ, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ కానీ, ప్రైవేటైజేషన్స్ చేసి ఈ యొక్క రిజర్వేషన్స్ పోవటం కానీ, అసలు మేజర్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని డైల్యూట్ చేయటం కానీ, ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ కూడా తన చేతిలోకి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం, యూజీసీ కూడా తన చేతిలోకి తీసుకుంటున్నారు, ఫెడరల్ సిస్టమ్ తన చేతిలోకి పోతుంది. మొత్తం కూడా కేంద్రంలోకి డైవర్ట్ అవుతుంది రాజకీయం మొత్తం. సో అంటే వచ్చే రోజుల్లో ఇవన్నీ కూడా నేషనల్ సెంట్రలైజ్డ్ రాజకీయం నడిచేది. నేషనల్ సెంట్రలైజ్డ్ రాజకీయం నడిచినప్పుడు మనం వచ్చే రోజుల్లో నేషన్ని ఢీకొనాల్సి వచ్చింది, ఈవెన్ రాష్ట్రంలో ఉన్నా సరే. ఎందుకంటే వీళ్ళు అలానే చేస్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మనం అపోనెంట్గా వాళ్ళు తీసుకోకపోవచ్చు, కానీ మనం వాళ్ళని అపోనెంట్గా తీసుకుంటాం. మనం అపోనెంట్గా తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు, ఎన్డీఏ చేసే నిర్ణయాలు, ఎన్డీఏ వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు, ఈ యొక్క హిందుత్వ రాజకీయాలు, వీటి మీదే మనం అంబేద్కర్ జనతా పార్టీ మీద మనం మాట్లాడబోతున్నాము. దీనికి నాయకుడు అంటూ ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీకి జగన్ గారు ఉన్నారు, టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీజేపీకి మోడీ గారు ఉన్నారు, కాంగ్రెస్కి రాహుల్ గాంధీ ఉన్నారు. కానీ మన అంబేద్కర్ జనతా పార్టీకి అంబేద్కరే ఉన్నాడు, నాయకుడు ఎవరు లేరు. వీ హ్యావ్ ఓన్లీ వన్ లీడర్ ఇన్ అంబేద్కర్ జనతా పార్టీ, దట్ ఈజ్ అంబేద్కర్.
ఆయన సిద్ధాంతమే, ఆయన మాటలే, ఆయన యొక్క చూపిన దారే మన యొక్క అంబేద్కర్ జనతా పార్టీకి నాయకుడు. కాబట్టి మనకి అంబేద్కరే నాయకుడు, అంబేద్కరే మొదలు, అంబేద్కరే ఎండ్. ది బిగినింగ్ అండ్ ద ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అంబేద్కర్ ఫర్ అంబేద్కర్ జనతా పార్టీ. దళిత కాలనీల యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం మనం పనిచేస్తూ ఉంటాం ఈ రోజు నుంచి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదేందని ఇది కొత్త పొలిటికల్ పార్టీయా అని. మరి అక్కడ పార్టీ అని పెట్టిన పార్టీయే కదా, కానీ నేను రిజిస్ట్రేషన్ చేయను, దీన్ని రిజిస్ట్రేషన్ ఉండదు. రిజిస్ట్రేషన్ చేసి దీనికి ఒక ప్రెసిడెంట్ని పెట్టు, ఆ రమేష్ అన్న నాయకత్వం, సుబ్బారావు అన్న నాయకత్వం, రంగారావు అన్న నాయకత్వం ఏమి లేదు. అంబేద్కర్ గారి నాయకత్వం మీద రిజిస్ట్రేషన్ లేకుండా ప్రయత్నం చేస్తాం. ముందు మీలో నుంచి రెస్పాన్స్ వచ్చి, ప్రజల్లో నుంచి రెస్పాన్స్ వస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం, లేకపోతే ఇది ఇలానే ఉండిపోయింది. అన్నా మనం ఈసారి ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ఎంపీకి పోటీ చేయాలి, ముఖ్యమంత్రికి పోటీ చేయాలి, టైం వేస్ట్. ఎవడు ఓటేయడు. ఎమ్మెల్యేకి మన జాడా శ్రవణ్ కుమార్ 100 ఓట్లు వస్తున్నాయని ఎగతాలు చేస్తున్నారు, విజయ్ కుమార్ అని 200 ఓట్లు వస్తున్నాయని ఎగతాలు చేస్తున్నారు. రేపు మనకి 20 ఓట్లు వస్తాయి, మన దీని మీద పెడతాయి, టైం వేస్ట్. కాబట్టి రిజిస్ట్రేషన్ ఉండవు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి ఇదంతా కాదు. ఈ పార్టీని ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామంటే, మీరు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా అయినా సరే మీరు కాంపిటీషన్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఈ అంబేద్కర్ జనతా పార్టీ మీద పంచాయతీ ఎన్నికల్లోకి కాంపిటీషన్లోకి వెళ్ళండి, అక్కడ పొత్తులు పెట్టుకోండి. వార్డు మెంబర్గా గెలిచి మీ పంచాయతీ చైర్మన్ తోటి మీరు పొత్తులు పెట్టుకోండి. లోకల్ గ్రౌండ్ లెవెల్లో పొత్తులు పెట్టుకోండి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి. దళిత కాలనీల్లో ఈ అంబేద్కర్ జనతా పార్టీ మీద మాట్లాడండి. దళిత కాలనీల్లో పోటీ చేయండి. దళిత కాలనీ సర్పంచ్కి పోటీ చేయలేరు కదా, వార్డు మెంబర్లుగా పోటీ చేయండి. వార్డు మెంబర్గా మీరు ఓట్లు గెలిచడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ మీ దళిత కాలనీలో ఒక చిన్న వార్డులో 20 ఓట్లు ఉంటాయి, ఆ 20 ఓట్లు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి స్వామి. 2 లక్షల ఓట్లు మీరు నియోజకవర్గంలో చేయలేరు, 20 ఓట్లు చేయండి. 20 ఓట్లు చేసి 1%, 15,000 పంచాయతీ ఎన్నికల్లో జస్ట్ ఒక 100 పంచాయతీల్లో మీరు పోటీ చేయండి, నేను దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తాను. 100 పంచాయతీల్లో మీరు పోటీ చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తాను. పంచాయతీల్లో పోటీ చేయడానికి క్యాడర్ లేనప్పుడు ఎమ్మెల్యేగా ఓటు అయితే 100 ఓట్లు కూడా రావు. నేను చెప్పి మీకు అర్థమైంది. పంచాయతీల్లో కూడా పోటీ చేసే క్యాడర్ లేనప్పుడు ఎమ్మెల్యేకి 100 ఓట్లు కూడా రావు. ఎందుకు? ఎమ్మెల్యే ఓటేయాలంటే ఇక్కడ పంచాయతీలో నుంచి కదా ఓట్లు వేయాలి. సో కాబట్టి పంచాయతీలు నిరూపించుకున్న రోజే ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తాం. అంతవరకు ఈ పార్టీ పేపర్ మీద ఉండిద్ది. ఊరికి నేను మాట్లాడుతూ ఉంటాను అంబేద్కర్ జనతా పార్టీ అని. అంబేద్కర్ గారు మహానుభావుడి మీద పోతూ ఉంటాం అంతే. అది 10 సంవత్సరాలని 20 సంవత్సరాలని దీనికి రిజిస్ట్రేషన్ లేకుండా అంబేద్కర్ జనతా పార్టీ మీద మీకు డౌట్ రావచ్చు, అన్న వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఏమన్నా అంబేద్కర్ జనతా పార్టీ చేసుకొని వాళ్ళు అంబేద్కర్ జనతా పార్టీ అని ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేస్తే మేము జనతా పార్టీ అంబేద్కర్ అని పెట్టుకుంటాము. లేదు దాన్ని కూడా ఎవరైనా చేస్తే మేము పార్టీ జనతా అంబేద్కర్ అని పెట్టుకుంటాము. పేరుదేముంది స్వామి, నెట్వర్క్కి కలపండి. పేరుదేముంది, నెట్వర్క్కి కలపండి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, దళితులను టచ్ చేయండి. ప్రతి ఇంటింటికి అంబేద్కర్ గురించి చెప్పండి. మన అంబేద్కర్ జనతా పార్టీకి అంబేద్కరే నాయకుడు అని చెప్పండి. అన్నా ఎవరన్నా నాయకుడు అని అంటే ఎవరు లేర్రా, అంబేద్కరే నాయకుడు అని చెప్పండి. ఆయనేరా మనకి ఎవ్రీథింగ్ ఆయనే అని చెప్పండి. అంబేద్కర్ని పట్టుకొని మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అంబేద్కర్ జనతా పార్టీని తీసుకెళ్ళండి గ్రామీణ ప్రాంతాల్లోకి. మిగతా ఆయన స్లోగా 1 by 1 చెప్తే ఒకేసారి చెప్పలేము ఇవన్నీ. థ్యాంక్ యూ, నమస్కారం.